Hi everyone, this is Rajashekar. ఈ వీడియోలో మనం క్వశ్చన్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. ఈ క్వశ్చన్ ట్యాగ్‌ను ఎక్కువగా మనం స్పోకెన్ ఇంగ్లీష్‌లో, కన్వర్జేషన్‌లో ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో కూడా మనకు ఈ టాపిక్ ఉపయోగపడుతుంది. సో, ముందుగా క్వశ్చన్ ట్యాగ్ గురించి తెలుసుకునే ముందు మనం వర్బ్ గురించి తెలుసుకోవాలి. వర్బ్ అంటే పనిని తెలియజేసేది. వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. సో, వర్బ్స్ మనకు 2 రకాలు. దే ఆర్ మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. అవి మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. సో, ముందుగా మెయిన్ వర్బ్స్. ఈ మెయిన్ వర్బ్స్ మనకు ప్రధానంగా 4 రూపాలలో ఉంటాయి. మొదటి రూపాన్ని మనము ప్రెజెంట్ ఫార్మ్ అంటాము. రెండవ రూపాన్ని మనము పాస్ట్ ఫార్మ్ అంటాము. మూడవ రూపాన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. నాలుగవ రూపాన్ని మనము ప్రెజెంట్ పార్టిసిపుల్ అని అంటాము. సో, ప్రెజెంట్ ఫార్మ్‌ని మనము వర్బ్ 1 అంటాము. పాస్ట్ ఫార్మ్‌ని మనము వర్బ్ 2 అంటాము. పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్‌ని వర్బ్ 3 అంటాము. ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫార్మ్‌ని మనం వర్బ్ 4 అని చెబుతాము. సో, మెయిన్ వర్బ్‌ని మనము ప్రిన్సిపల్ వర్బ్ అని, లెక్సికల్ వర్బ్ అని, ఆర్డినరీ వర్బ్ అని మనము చెబుతాము. వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4. సో, మనము గో అనే వర్బ్‌ను మనం తీసుకున్నట్టయితే ప్రెజెంట్ ఫార్మ్ గో, పాస్ట్ ఫార్మ్ వెంట్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ గాన్, V4 ప్రెజెంట్ పార్టిసిపుల్ గోయింగ్. సో, ఇక్కడ వర్బ్ 1కు మనము ఐఎన్‌జిని కలిపితే మనకు V4 అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం వర్బ్ 1 గురించి తెలుసుకుందాం. మనం వర్బ్ 1 అనే ప్రెజెంట్ ఫార్మ్ అంటాము. దీనినే మనము ఒరిజినల్ ఫార్మ్ అని, బేర్ ఇన్ఫినిటివ్ అని, ఫస్ట్ ఫార్మ్ అని మనం చెబుతాము. అలాగే ప్రెజెంట్ ఫార్మ్ తర్వాత మనకు బేర్ ఇన్ఫినిటివ్ గాను, ఎస్ ఫార్మ్ గాను ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేర్ ఇన్ఫినిటివ్ ప్లే వర్బ్ 1 తీసుకున్నట్లయితే ఎస్ ఫార్మ్ ప్లేస్ గాను, బేర్ ఇన్ఫినిటివ్ గో మనము తీసుకున్నట్లయితే గోస్ అనేది ఎస్ ఫార్మ్ గాను ఉంటుంది. సో, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్లేకు మనం ఎస్ యాడ్ చేసాం ఇక్కడ. గోకు ఇక్కడ ఈఎస్ యాడ్ చేసాం. సో, ఈ విధంగా వర్బ్ 1కు ఎస్ కానీ, ఈఎస్ కానీ మనం చివరన యాడ్ చేస్తే మనకు ఎస్ ఫార్మ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ వాక్యంలో మెయిన్ వర్బ్‌కు సహాయపడుతూ ఉంటాయి. ఇవి మనకు 24 ఉంటాయి. ఈ హెల్పింగ్ వర్బ్స్‌ని మనము ఆక్సిలరీ వర్బ్స్ అని, అనామలస్ వర్బ్స్ అని, స్పెషల్ వర్బ్స్ అని అంటాము. ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకు బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హావ్ ఫార్మ్స్, మోడల్ వర్బ్స్‌గా ఉంటాయి. బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. డూ ఫార్మ్స్ డూ, డస్, డిడ్. హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. బీ ఫార్మ్స్ 5, డూ ఫార్మ్స్ 3, హ్యావ్ ఫార్మ్స్ 3. మొత్తంగా 11 ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ మనకు ఉన్నాయి. తర్వాత మోడల్ వర్బ్స్ విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్,
మస్ట్, నీడ్, ఆట్, డేర్, యూజ్డ్ టు. సో మొత్తంగా మనకు ఈ మోడల్ వర్బ్స్ 13 ఉన్నాయి. కాంట్రాక్ట్ ఫార్మ్స్. మనకు క్వశ్చన్ ట్యాగ్‌లో కాంట్రాక్ట్ ఫార్మ్స్‌నే మనము ఉపయోగిస్తూ ఉంటాం. కాంట్రాక్ట్ ఫార్మ్స్‌నే మనము షార్ట్ ఫార్మ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అనేది ఒక పదము, నాట్ అనేది ఒక పదము. ఈ ఈజ్, నాట్‌ను 2 పదాలను మనము ఒకే పదంగా ఈజెంట్‌గా మనము చెప్పడాన్ని మనము షార్ట్ ఫార్మ్ అని, కాంట్రాక్ట్ ఫార్మ్స్ అని మనము చెబుతాము. ఆర్ నాట్, అరంటు, వాజ్ నాట్, వజంటు, వర్ నాట్, వరంటు, డు నాట్, డోంట్, డస్ నాట్, డజంట్, డిడ్ నాట్, డిడింట్, హ్యావ్ నాట్, హ్యావెంట్, హ్యాజ్ నాట్, హ్యాజంట్, హ్యాడ్ నాట్, హ్యాడంట్. విల్ నాట్. సో విల్ నాట్ మనము విల్ టు అనకూడదు, వోంట్ అని మనం చెప్పాలి. వుడ్ నాట్, వుడుంట్. అలాగే షెల్ నాట్ మనము షెలంట్ అనకూడదు, షాంట్ అని చెప్పాలి. షుడ్ నాట్, షుడుంట్. కెనాట్ మనము కెనంట్ అనకూడదు, కాంట్ అని అనాలి. కుడ్ నాట్, కుడుంట్. మే నాట్, మే అంటూ. మైట్ నాట్, మైట్ అంటూ. మస్ట్ నాట్, మస్ట్ అంటూ. నీడ్ నాట్, నీడ్ అంటూ. ఆట్ నాట్, ఆట్ అంటూ. డేర్ నాట్, డేర్ అంటూ. యూజ్డ్ నాట్, యూజ్డ్ అంటూ. అలాగే యామ్ నాట్. సో ఇక్కడ మనము యామ్ నాట్‌నే యామంట్ అనకూడదు, అరంట్‌గా మనము చెప్పాలి. సో ముందుగా ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాం. క్వశ్చన్ ట్యాగ్స్. A tag is a small question or a short question, generally comes at the end of the statement. ఒక వాక్యానికి చివరన ఉన్న చిన్న ప్రశ్ననే మనము క్వశ్చన్ ట్యాగ్ అని అంటాము. హి ఈజ్ ప్లేయింగ్. అతడు ఆడుతున్నాడు. అతను ఆడటం లేదా అని మనము వాక్యానికి చివరన మనము క్వశ్చన్ అడిగామనుకోండి, దాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అని అంటాము. హి ఈజ్ నాట్ ప్లేయింగ్. అతను ఆడటం లేదు. ఆడుతున్నాడా అని మనం చివరన క్వశ్చన్ అడగడాన్నే క్వశ్చన్ ట్యాగ్ అని మనం చెబుతాము. ఈ క్వశ్చన్ ట్యాగ్‌ను మనం స్పోకెన్ ఇంగ్లీష్‌లో, కన్వర్జేషన్‌లో మనము ఉపయోగిస్తాము. అలాగే లిజనర్స్ అటెన్షన్‌ను తెలుసుకోవడానికి, అంటే మనం చెబుతూ ఉన్నది లిజనర్స్ సావధానంగా వింటున్నారా లేదా అని మనం తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ ట్యాగ్‌ను మనం ఉపయోగిస్తాము. అలాగే కన్ఫర్మేషన్ కొరకు మనము ఉపయోగిస్తాము. అలాగే ఇన్ఫర్మేషన్ కొరకు మనము క్వశ్చన్ ట్యాగ్‌ను ఉపయోగిస్తాము. ట్యాగ్‌ను కన్‌స్ట్రక్ట్ చేయడానికి మనము 3 రూల్స్‌ను మనము పాటిస్తాము. ఈ 3 రూల్స్‌ను మనం పాటించి ట్యాగ్‌ను మనం కన్‌స్ట్రక్ట్ చేయవచ్చు. రూల్ నంబర్ 1, ట్యాగ్‌ను ఖచ్చితంగా మనము హెల్పింగ్ వర్బ్‌తోనే ప్రారంభించాలి. సో మనకు హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, డూ, డజ్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, ఆట్, డేర్, యూజ్డ్ టు. ఇవి మనకు హెల్పింగ్ వర్బ్స్. ట్యాగ్‌ను ఖచ్చితంగా మనము హెల్పింగ్ వర్బ్‌తోనే ప్రారంభించాలి. ఇది మనకు రూల్ నంబర్ 1 అన్నమాట. రూల్ నంబర్ 2, ఇచ్చిన వాక్యము పాజిటివ్ సెంటెన్సా, నెగెటివ్ సెంటెన్సా అని మనము గుర్తించాలి. ఇచ్చిన వాక్యంలో
నాట్ కానీ, నో, నెవర్, నెయిదర్, నార్, హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్, ఫ్యూ, లిటిల్, నోబడీ, నన్, నథింగ్, నో వన్, ఎట్సెట్రా. సో ఈ ఇచ్చిన వాక్యంలో ఈ పదాలు నాట్ కానీ, నాటుకు సంబంధించిన పదాలు కానీ మనకు వాక్యంలో ఉన్నట్లయితే అటువంటి వాక్యాన్ని మనము నెగెటివ్ సెంటెన్స్‌గా మనము చెబుతాము. అలా కాకుండా ఇచ్చిన వాక్యంలో నాట్ కానీ, నాటుకు సంబంధించిన ఈ పదాలు కానీ లేకపోతే అటువంటి వాక్యాన్ని మనము పాజిటివ్ సెంటెన్స్ అని మనము చెబుతాము. సో ఇక్కడ చూడండి, ఏ పాజిటివ్ స్టేట్మెంట్ రిక్వైర్స్ ఏ నెగెటివ్ ట్యాగ్. అంటే పాజిటివ్ సెంటెన్స్ నెగెటివ్ ట్యాగ్‌ని తీసుకుంటుంది. అదే ఏ నెగెటివ్ స్టేట్మెంట్ రిక్వైర్స్ ఏ పాజిటివ్ ట్యాగ్. సో నెగెటివ్ సెంటెన్స్ అనేది పాజిటివ్ ట్యాగ్‌ను తీసుకుంటుంది. సో హి ఈజ్ రీడింగ్, హి ఈజ్ నాట్ రీడింగ్. ఇచ్చిన వాక్యం పాజిటివ్ సెంటెన్స్ అయితే సో ఇక్కడ చూడండి, హి ఈజ్ రీడింగ్. సో ఈ వాక్యంలో మనకు నాట్ కానీ, దానికి సంబంధించిన పదాలు కానీ లేవు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇచ్చిన వాక్యం పాజిటివ్ సెంటెన్స్ అయితే మనము హెల్పింగ్ వర్బ్ గుర్తించాలి, గుర్తించి రాయాలి. తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎన్ అపాస్ట్రఫీ టీని మనం రాయాలి. సో ఈ వాక్యంలో ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఈజ్ మనం రాసాము. తర్వాత ఇక్కడ నాట్ లేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎన్ అపాస్ట్రఫీ టీని మనం రాస్తాము. తర్వాత ప్రొనౌన్ ఇక్కడ హీ ఉంది కాబట్టి హీ అనే ప్రొనౌన్ మనం ఇక్కడ రాస్తాము. అలా కాకుండా సెంటెన్స్ నెగెటివ్ సెంటెన్స్ అయితే హి ఈజ్ నాట్ రీడింగ్. సో ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇది నెగెటివ్ సెంటెన్స్. అప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనము ప్రొనౌన్ హెల్పింగ్ వర్బ్ ఈజ్‌ను గుర్తించి మనం రాస్తాము ట్యాగ్‌లో. తర్వాత ఇది నెగెటివ్ సెంటెన్స్ కాబట్టి ఎన్ అపాస్ట్రఫీ టీని మనం రాయాల్సిన అవసరము లేదు. కాబట్టి మనం రాయము. తర్వాత ప్రొనౌన్ హీ ఉంది కాబట్టి మనము హీ రాస్తాము. తర్వాత క్వెషన్ మార్క్. ఈ విధంగా ఇచ్చిన వాక్యము పాజిటివ్ వాక్యం అయితే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎన్ అపాస్ట్రఫీ టీని మనము ఉంచాలి. అదే ఇచ్చిన వాక్యము నెగెటివ్ వాక్యం అయితే హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎన్ అపాస్ట్రఫీ టీని రాయాల్సిన అవసరము లేదు. ఇది రూల్ నంబర్ 2. తర్వాత రూల్ నంబర్ 3. ఏ క్వెషన్ ట్యాగ్ షుడ్ ఎండ్ విత్ ద ప్రొనౌన్. సో ప్రొనౌన్ అనేది చివరన క్వెషన్ ట్యాగ్ చివరన మనము ప్లేస్ చేయాలి. సో మనకు ప్రొనౌన్స్ పర్సన్స్ ప్రకారము ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యు, ప్లూరల్ యు. థర్డ్ పర్సన్ సింగులర్ ఈ, షీ, ఇట్. ప్లూరల్ అయితే అన్నింటికి కూడా మనం దే ఉపయోగిస్తాం. అంటే అబ్బాయి అయితే ఈ ఉపయోగిస్తాం నౌను. అమ్మాయి నౌన్ ఉందనుకోండి షీ ఉపయోగిస్తాం. అమ్మాయి, అబ్బాయి కాకుండా ఏదైనా వస్తువు కానీ, జంతువు కానీ, పక్షి కానీ అలా ఉందనుకోండి మనము ఇట్ ఉపయోగిస్తాం. అదే ప్లూరల్స్ ఉన్నాయనుకోండి అన్నింటికి కూడా మనము దేనే ఉపయోగిస్తాం. అదే సెంటెన్స్‌లో ఐ ఉంటే ఐ ఉపయోగిస్తాం. వి ఉంటే వీనే మనము ట్యాగ్‌లో ఉపయోగిస్తాం. యు ఉంటే యునే ఉపయోగిస్తాం. దే ఉంటే దేనే ఉపయోగిస్తాం. హీ ఉంటే హీనే ఉపయోగిస్తాం. షీ ఉంటే షీనే ఉపయోగిస్తాం. ఇట్ ఉంటే ఇట్‌నే మనం ఉపయోగిస్తాం. అంటే వాక్యంలో ఈ ప్రొనౌన్స్ ఉన్నట్లయితే యాజ్ ఇట్ ఈస్‌గా వీటినే మనము సెంటెన్సెస్ ట్యాగ్‌లో మనము ఉపయోగిస్తాం. అలా కాకుండా ఇచ్చిన వాక్యంలో ప్రొనౌన్ కాకుండా నేమ్ ఉంటే ఆ నేమ్‌కు సంబంధించిన ప్రొనౌన్‌ని మనము వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఉందనుకోండి అబ్బాయి పేరు కాబట్టి హీ వాడతాం. లత ఇలా అమ్మాయి పేరు ఉందనుకోండి షీ వాడతాం. టేబుల్ అమ్మాయి, అబ్బాయి కాకుండా ఇక్కడ థింగ్ కానీ, అనిమల్ కానీ, పక్షి కానీ ఇలా ఉన్నట్లయితే మనం ఇట్‌ను ఉపయోగిస్తాం. సో
డాగ్ అనేది యానిమల్. ఇక్కడ డాగ్స్ ప్లూరల్ ఉంది కాబట్టి మనం దే ఉపయోగించాం. రాము అండ్ సోము. రాము, సోము 2 పేర్లున్నాయి కాబట్టి మనము ఒకటి కంటే ఎక్కువగా ఉంటే మనం దే ఉపయోగిస్తాం. తర్వాత రాము అండ్ ఐ. సో, ఇక్కడ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ ఉంది కాబట్టి, అలాగే థర్డ్ పర్సన్ ఉంది కాబట్టి మనము వి ఉపయోగిస్తాం. తర్వాత సమ్ ఆఫ్ దెమ్. సమ్ ఆఫ్ దెమ్‌లో దెమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇలా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్‌గా మార్చినట్లయితే దే వస్తుంది. వాక్యంలో సమ్ ఆఫ్ దెమ్ ఉన్నప్పుడు మనము దేన్ అనేది ఉపయోగిస్తాం. అదే వాక్యంలో సమ్ ఆఫ్ యూ ఉందనుకోండి, యూ ఉపయోగిస్తాం. అదే వాక్యంలో సమ్ ఆఫ్ అజ్. ఈ అజ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. దీన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్‌గా మార్చినప్పుడు వీగా మారుతుంది. వాక్యంలో సమ్ ఆఫ్ అజ్ ఉన్నప్పుడు మనము ట్యాగ్‌లో వీని ఉపయోగిస్తాం. అలాగే వాక్యంలో థిస్ గాని, దట్ గాని ఉంటే ఇట్ ఉపయోగిస్తాం. దీస్ గాని, దోస్ గాని ఉంటే దేని మనం ఉపయోగిస్తాం. అలాగే వాక్యంలో ఎవ్రీవన్, ఎవ్రీబడీ, సమ్‌వన్, సంబడీ, నో వన్, నోబడీ ఇలా ఉన్నట్లయితే మనం దే అనే ప్రొనౌన్‌ని ట్యాగ్‌లో మనం ఉపయోగిస్తాం. అలాగే వాక్యంలో ఎవ్రీథింగ్, ఎనీథింగ్, సంథింగ్ ఈ విధంగా చివర్లో థింగ్ అని మనకు ఉన్నట్లయితే ట్యాగ్‌లో మనము ఇట్‌ను ఉపయోగిస్తాం. అలాగే వాక్యంలో దేర్ కానీ, వన్ కానీ ఉన్నట్లయితే యాజ్ ఇట్ ఈస్‌గా మనము దేర్‌నే, వన్‌నే ఉపయోగిస్తాం. సో, ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయిక్కడ. రాజు ఈజ్ ఎ గుడ్ బాయ్. రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. సో, ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలంటే హెల్పింగ్ వర్బ్‌ని గుర్తించాలి. ఈజ్ అనేది హెల్పింగ్ వర్బు. సో, రూల్ నంబర్ 1 ఏం చెబుతుంది? హెల్పింగ్ వర్బ్‌తోనే ట్యాగ్‌ను ప్రారంభించాలి. కాబట్టి ఈజ్ అనేది మనము హెల్పింగ్ వర్బ్ ప్లేస్ చేసాం. తర్వాత సెంటెన్స్ చూడాలి. ఈ సెంటెన్స్ ఏ సెంటెన్సు? పాజిటివ్ సెంటెన్సా? నెగెటివ్ సెంటెన్సా? రూల్ నంబర్ 2. ఒకవేళ ఇది పాజిటివ్ సెంటెన్సు, నాట్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి, పాజిటివ్ సెంటెన్స్ అయితే హెల్పింగ్ వర్బ్ తర్వాత అపాస్ట్రఫీ ఎన్ అపాస్ట్రఫీ టీని మనము ఉపయోగించాలి. ఇది సెకండ్. తర్వాత లాస్ట్ ఏమి? క్వెషన్ ట్యాగ్ చివర మనము ప్రొనౌన్‌ని ఉపయోగించాలి. ఇక్కడ రాజు అనేది నేమ్ ఉంది. దీనికి రిలేటెడ్‌గా మనము ప్రొనౌన్ ఉపయోగించినట్లయితే హి వస్తుంది. తర్వాత చివరన క్వెషన్ మార్క్. ఈ విధంగా మనం క్వెషన్ ట్యాగ్‌ను పూర్తి చేయాలి. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్ హి కెన్ రైట్ ఎగ్జామ్స్. సో, ముందుగా రూల్ నంబర్ 1 కెన్ హెల్పింగ్ వర్బ్‌ను కెన్‌ను మనం ఇక్కడ రాస్తాము. తర్వాత ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ తర్వాత మనము ఎన్ అపాస్ట్రఫీ టీని ఉపయోగిస్తాం. తర్వాత ఇక్కడ హి ఉంది ప్రొనౌన్ కాబట్టి చివరన హీని ఉపయోగిస్తాం. తర్వాత క్వెషన్ మార్క్. కాంట్ హి. హి కెన్ రైట్ ఎగ్జామ్స్. కాంట్ హి? అతను రాయలేడా? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో, ముందుగా ఈజ్‌ను హెల్పింగ్ వర్బ్‌ను మనము రాయాలి. తర్వాత సెంటెన్స్ పాజిటివా? నెగెటివా చూడాలి. పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ తర్వాత ఎన్ అపాస్ట్రఫీ టీని మనము రాయాలి. తర్వాత ప్రొనౌన్. ప్రొనౌన్ ఏముంది ఇక్కడ? నౌన్ ఉంది. బుక్కు. బుక్ ఉంటే మనము థింగ్ కాబట్టి ఇట్ ఉపయోగిస్తాం. తర్వాత క్వెషన్ మార్క్. తర్వాత చూడండి ఇక్కడ ఐ యామ్ వెరీ లక్కీ. ఇక్కడ యామ్ ఉంది. ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగెటివ్ రాయాలి. కానీ యామ్ నాట్ అని మనం రాయకూడదు కాబట్టి అరెంట్ రాస్తాము. తర్వాత ఐ ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ట్యాగ్ అనేది నెగెటివ్‌గా ఉండాలి కాబట్టి నెగెటివ్‌లో మనం యామెంట్‌ను మనము ఉపయోగించాం. కాబట్టి మనం అరెంట్ ఐని మనం ఉపయోగించాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హి వాస్ వెరీ కరేజియస్. సో, ఇక్కడ వాస్ అనేది హెల్పింగ్ వర్బ్ ముందుగా రాస్తాము.
తర్వాత ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి వాజ్ తర్వాత ఎన్ అపాస్ట్రఫీ టీని మనము ప్లేస్ చేస్తాము. తర్వాత ప్రొనౌన్ హీ ఉంది కాబట్టి హీని మనం రాస్తాము. తర్వాత లాస్ట్‌లో క్వెషన్ మార్క్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దే డోంట్ ప్లే వెల్. వాళ్ళు బాగా ఆడరు. సో, ఇక్కడ డూ అనేది హెల్పింగ్ వర్బ్. డూని మనం రాస్తాము. తర్వాత ఇక్కడ సెంటెన్స్ పాజిటివా? నెగెటివా? నెగెటివ్ సెంటెన్స్ కాబట్టి మనము ఎన్ అపాస్ట్రఫీ టీని రాయము. తర్వాత దేను ప్రొనౌన్ దే ఉంది కాబట్టి మనం దేనే మనం రాస్తాము. దే. డూ దే. దే డోంట్ ప్లే వెల్. వాళ్ళు బాగా ఆడరు. ఆడతారా? అని అర్థం. లాస్ట్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సాడ్. సో, ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఈజ్ రాస్తాము. తర్వాత ఇక్కడ నాట్ లేదు కాబట్టి ఎన్ అపాస్ట్రఫీ టీని హెల్పింగ్ వర్బ్ తర్వాత ప్లేస్ చేస్తాము. తర్వాత ఇక్కడ ప్రొనౌన్ దిస్ ఉంటే మనకు ట్యాగ్‌లో ఇట్ అనేది మనము ఉపయోగించి రాయాలి. ఈజింట్ ఇట్? దిస్ ఈజ్ సాడ్. ఈజింట్ ఇట్? ఈ విధంగా మనము వాక్యాన్ని మనం చూసినప్పుడు ముందుగా హెల్పింగ్ వర్బ్‌ని గుర్తించాలి. ఒకవేళ ఇచ్చిన వాక్యము పాజిటివ్ సెంటెన్స్ అయితే హెల్పింగ్ వర్బ్ తర్వాత అపాస్ట్రఫీ ఎన్ అపాస్ట్రఫీ టీని ఉంచుతాము. ఒకవేళ ఇచ్చిన వాక్యము నెగెటివ్ సెంటెన్స్ అయితే ఎన్ అపాస్ట్రఫీ టీని మనం రాయాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రొనౌన్ చివరన మనం ప్రొనౌన్ ప్లేస్ చేస్తాము. చివరన మనకు క్వెషన్ మార్క్. ఇక్కడ మనము ట్యాగ్‌లో అన్నింటినీ కూడా స్మాల్ లెటర్స్‌లోనే రాయాలి. ఎక్సెప్ట్ ఐ. ఐ తప్ప. ఎక్సెప్ట్ ఐ. ఐ తప్ప అన్నీ కూడా స్మాల్ లెటర్స్‌లోనే ఉండాలి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.